అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారులు గత 4 రోజులుగా తనిఖీలు చేపట్టారు. ఉరవకొండలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో సోదాలు నిర్వహించారు వారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని పలు పురుగు మందుల విక్రయాలను నిలిపివేస్తూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ₹1 కోటి విలువ చేసే ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై నిషేధం విధించినట్లుగా అధికారులు చెబుతున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. పురుగుల మందులు, ఎరువులు, విత్తనాల నిల్వలు, గోదాము, అమ్మకాల రిజిస్ట్రేషన్లు పరిశీలించారు. అయితే విత్తనాలకు సంబంధించి 29 శాంపిల్స్ ను సేకరించి నాణ్యతా పరీక్షల కోసం ల్యాబ్స్ కు తరలించారు. విజిలెన్స్ అధికారులు గత 4 రోజులుగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఇటు ఫర్టిలైజర్ షాప్స్ లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? గత ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా గత 4 రోజుల పాటు విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు పురుగు మందుల షాపుల్లో ఇక ఎరువుల రంగాల్లో కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో తనిఖీలు ఎక్కడ చేపట్టింది, ఇప్పుడు చేపట్టడంతో దాదాపుగా ఒక్క ఉరవకొండ మండలంలోనే ₹1 కోటి విలువైన సరుకులు సీజ్ చేసి తెలుస్తోంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా నకిలీ పురుగు మందులు, ఎరువుల మందులు అధికమయ్యాయంటూ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. దీనిపై ఇటు విజిలెన్స్ అధికారులకు వరుస కంప్లైంట్ రావడంతో వెంటనే చర్యలు తీసుకుని రంగంలోకి దిగి ఎక్కడెక్కడ పురుగు మందులు నకిలీ అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ పనికిరాడు అమ్ముతున్నారు, ఎక్స్పైర్ అయిపోయిన అమ్ముతున్నారు అని విజిలెన్స్ అధికారులు తనిఖీలో బయటపడడంతో దాదాపు ₹1 కోటి సరుకును సీజ్ చేసి ల్యాబ్ పంపించారు. మిగతా టెస్టులన్నీ కూడా వచ్చిన తర్వాత మిగతా దానిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా రైతులు హామీ ఇస్తాం. ముఖ్యంగా జిల్లా కూడా ఇలాంటి చోట్ల చాలా ఉన్నాయి. ఉరవకొండ మాత్రమే కాదు అంటే కూడా రైతులు వాపోతున్నారు. అనేక చోట్ల నకిలీ ఎరువు విత్తనాలు కానీ పురుగు మందులు కానీ అమ్ముతున్నారంటూ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ గతంలో పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో రైతులంతా కూడా వరుస పెట్టి ఫిర్యాదు చేయడంతో ఫర్టిలైజర్ షాపులను కూడా తనిఖీ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడైతే నకిలీ అమ్ముతారో వారు వేస్తున్నారు. వారు నోటీసు కూడా ఇచ్చాము. వారు ఇచ్చే రిప్లై ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. సత్తారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.